హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి తెలుగు మెథడాలజీలో భాష అభ్యసనం ఆశించిన ఫలితాలు వ్యూహాలు అనే చాప్టర్కి సంబంధించినటువంటి 60 ప్రాక్టీస్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, విద్యా వ్యవస్థ సాధించవలసిన అంతిమ ధ్యేయాలుగా నిర్ణయించిన ఆశయాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 1 గమ్యాలు. నెక్స్ట్ 1 విద్యా ప్రణాళిక రచనకు ఉపకరించేవి. విద్యా ప్రణాళిక రచనకు ఉపకరించేవి ఆప్షన్ 1 గమ్యాలు. నెక్స్ట్ 1 సుదీర్ఘ కాలంలో మొత్తం విద్యా ప్రణాళిక ద్వారా సాధించవలసిన ప్రవర్తన మార్పుల మొత్తాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 1 గమ్యాలు. నెక్స్ట్ 1 పాఠశాల ద్వారా కాకుండా వ్యవస్థకు సంబంధం ఉన్న అందరూ కలిసి సాధించవలసినవి ఏవి? ఆన్సర్ ఆప్షన్ 1 గమ్యాలు. నెక్స్ట్ 1 పాఠశాల కార్యక్రమాల ద్వారా సాధించగలిగేవి విద్యార్థుల్లో సాధించవలసిన స్థూలమైన ప్రవర్తన మార్పును తెలిపేవి ఏవి? ఆన్సర్ ఆప్షన్ 2 ఉద్దేశాలు. నెక్స్ట్ 1 విషయ ప్రణాళిక రూపకల్పనకు తోడ్పడేవి. ఆన్సర్ ఆప్షన్ 2 ఉద్దేశాలు. నెక్స్ట్ 1 అన్ని పాఠ్య విషయాలకు కలిపి ఉమ్మడిగా ఉండేవి. అన్ని పాఠ్య విషయాలకు కలిపి ఉమ్మడిగా ఉండేవి ఆప్షన్ 1 గమ్యాలు. నెక్స్ట్ 1 ప్రతి విషయానికి వేర్వేరుగా ఉండేవి. ఆన్సర్ ఆప్షన్ 2 ఉద్దేశాలు. నెక్స్ట్ 1 గమ్యాలు ఉద్దేశాల నుంచి ఆవిర్భవించి తరగతి గది బోధనకు మార్గదర్శకత్వం వహించి ఆయా బోధనాంశాల ద్వారా విద్యార్థుల్లో ఆశిస్తున్న ప్రవర్తన మార్పుని సూచించేవి ఏవి? ఆన్సర్ ఆప్షన్ 2 లక్ష్యాలు. నెక్స్ట్ 1 ఒకే వ్యాఖ్యలో సమాధానం కోరే లేదా ఏ విధంగానూ వ్యాఖ్యానానికి లోబడనివి ఏవి? ఆన్సర్ ఆప్షన్ 1 సంవృత లక్ష్యం. నెక్స్ట్ 1 అనేక వ్యాఖ్యలతో సమాధానం కోరే లక్ష్యాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 1 వివృత లక్ష్యం. నెక్స్ట్ 1 జ్ఞానం, అవగాహన, అనుప్రయుక్తం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం అనే అంశాలు ఏ రంగానికి సంబంధించినవి? ఆన్సర్ ఆప్షన్ 1 జ్ఞానాత్మక రంగం. నెక్స్ట్ 1 జ్ఞానాత్మక రంగంలో ప్రాథమిక లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 జ్ఞానం. నెక్స్ట్ 1 జ్ఞానాత్మక రంగంలోని క్లిష్టమైన లేదా చివరి లక్ష్యం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 మూల్యాంకనం. నెక్స్ట్ 1 యాంత్రిక అనువర్తిత నైపుణ్యాలకు సంబంధించిన రంగం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 మానసిక చలనాత్మక రంగం. నెక్స్ట్ 1 అనుకరణ, అనువర్తన, నియంత్రణ, సమన్వయం, సహజీకరణ ఏ రంగానికి చెందిన లక్ష్యాలు? ఆన్సర్ ఆప్షన్ 3 మానసిక చలనాత్మక రంగానికి చెందిన లక్ష్యాలు. నెక్స్ట్ 1 అభిరుచులు, అనుభూతులు, వైఖరులు, విలువలు ఏ రంగం వల్ల ఏర్పడవచ్చు? ఆన్సర్ ఆప్షన్ 2 భావావేశ రంగం. నెక్స్ట్ 1 మూర్తిమత్వ లక్షణాలను అభివృద్ధి చేయడం ఈ రంగంలోని ముఖ్య విద్యా లక్ష్యం. ఆన్సర్ ఆప్షన్ 2 భావావేశ రంగం. నెక్స్ట్ 1 గ్రహణం, ప్రతిస్పందన, మూల్య నిర్ధారణ, వ్యవస్థీకరణ, లక్షణీకరణ అనే లక్ష్యాలు ఏ రంగానికి చెందిన లక్ష్యాలు? ఆన్సర్ ఆప్షన్ 2 భావావేశ రంగం. నెక్స్ట్ 1 కవి లేదా రచయిత అభిప్రాయాలను సంక్షిప్తంగా వివరిస్తారు అనేది ఏ లక్ష్యం? ఆన్సర్ ఆప్షన్ 2 అవగాహన. నెక్స్ట్ 1 బోధనా లక్ష్యాలకు సంబంధించి వివిధ రంగాలలో కృషి చేసిన వారికి
సంబంధించి సరైన ప్రవచనం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ కూడా సరైనవే. జ్ఞానాత్మక రంగం బెంజమిన్ బ్లూమ్స్, భావావేశ రంగం క్రాత్హాల్, మానసిక చలనాత్మక రంగం ఆర్హెచ్ దవే, హీరో ఎలిజబెత్ సింప్సన్. నెక్స్ట్ వన్, భాషా జ్ఞానాభివృద్ధి ద్వారా భాషాధికారాన్ని పెంపొందించడం ఈ బోధన ఉద్దేశం. ఆన్సర్ ఆప్షన్ 2 గద్య బోధన. నెక్స్ట్ వన్, కథ, కథానిక, సంభాషణ ప్రక్రియలకు చెందిన గద్యపాఠం బోధించడానికి ప్రాథమిక స్థాయిలో అత్యంత ప్రయోజనకారి ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 కథాకథన పద్ధతి. నెక్స్ట్ వన్, ఎంపిక చేసుకున్న పద్య పాఠ్యాంశాన్ని ఏకాంశంగా భావించి బోధించే పద్ధతి ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 పూర్ణ పద్ధతి. నెక్స్ట్ వన్, ప్రతి పదానికి అర్థం చెప్పకుండా పద్యభావానికి, సౌందర్యానికి ప్రాధాన్యం ఇచ్చే పద్ధతి ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 పూర్ణ పద్ధతి. నెక్స్ట్ వన్, పద్య బోధన పద్ధతులలో ఆధునికం, అనుసరణీయమైన ఉత్తమ పద్ధతి ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 పూర్ణ పద్ధతి. నెక్స్ట్ వన్, పద విభజన చేస్తూ ప్రతి పదానికి అర్థం చెబుతూ పద స్వరూప స్వభావాలను తెలుపుతూ వివరిస్తూ సాగే పద్య బోధనా పద్ధతి ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 ఖండ పద్ధతి. నెక్స్ట్ వన్, విద్యార్థి భాగస్వామ్యానికి అవకాశం లేని సాంప్రదాయిక పద్య బోధనా విధానం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 ఖండ పద్ధతి. నెక్స్ట్ వన్, మనస్తత్వ శాస్త్రవేత్తలు, విద్యావేత్తల ప్రకారం అనుసరణీయం కాని పద్ధతి ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 ఖండ పద్ధతి. నెక్స్ట్ వన్, పూర్ణ పద్ధతికి విరుద్ధమైన పద్య బోధనా విధానం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 ఖండ పద్ధతి. నెక్స్ట్ వన్, విద్యార్థులు కేవలం శ్రోతలుగా ఉండే పద్ధతి, విద్యార్థుల ఆలోచనలకు, ఊహకు తావు ఉండని పద్ధతి ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 ప్రతిపదార్థ పద్ధతి. నెక్స్ట్ వన్, విద్యార్థుల మనోవికాస ప్రక్రియలను, సహజ ప్రవృత్తులను పరిగణలోకి తీసుకొని విద్యావేత్తలు ప్రతిపాదించిన ఆధునిక బోధనా పద్ధతి ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 క్రీడా పద్ధతి. ఆప్షన్ 1 క్రీడా పద్ధతి. నెక్స్ట్ వన్, క్రీడా పద్ధతిని ప్రతిపాదించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 హెన్రీ కాల్వెల్డ్ కుక్. నెక్స్ట్ వన్, విద్యారంగంలో క్రీడా పద్ధతికి విశేష ప్రాచుర్యం కల్పించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 పైవారందరూ. పెర్సినన్, గిప్రిత్, ఫ్రెడరిక్ ప్రొబెల్, మాంటిస్సోరీ. నెక్స్ట్ వన్, వ్యక్తి ఎలాంటి ఒత్తిడి లేకుండా ఇష్టపూర్వకంగా, ఉల్లాసంగా నిర్వహించే ఏ కృత్యమైనా క్రీడనే అవుతుంది. ఈ క్రీడ అతనికి ఆనందాన్ని ఇస్తుంది అని అన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 గల్లిక్. నెక్స్ట్ వన్, ఇటలీలో వైద్య శిక్షణ పొందిన తొలి మహిళ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 మాంటిస్సోరీ. నెక్స్ట్ వన్, మాంటిస్సోరీ పద్ధతిలో ప్రస్తుతం ఎన్ని పాఠశాలలు నడుస్తున్నాయి? ఆన్సర్ ఆప్షన్ 1 8,000. నెక్స్ట్ వన్, పిల్లల అవసరాలు, శక్తులు విలక్షణంగా ఉంటాయనే భూమిక పైన జర్మన్ విద్యావేత్త ఫ్రెడరిక్ ప్రొబెల్ రూపొందించిన విద్యా విధానం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 కిండర్ గార్డెన్ పద్ధతి. నెక్స్ట్ వన్, కిండర్ గార్డెన్ అనేవి ఏ భాషా పదాలు? ఆన్సర్ ఆప్షన్ 3 జర్మన్ భాషా పదాలు. నెక్స్ట్ వన్, కిండర్ గార్డెన్ అనగా? కిండర్ గార్డెన్ అంటే అర్థం శిశువుల తోట. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, తోటలో లేత మొక్కల్ని పెంచినట్లే శిశువులను కూడా జాగ్రత్తగా తీర్చిదిద్దాలనే సిద్ధాంతం ఈ పద్ధతికి ఆధారం. ఆన్సర్ ఆప్షన్ 1
కిండర్ గార్డెన్ పద్ధతి. నెక్స్ట్ వన్, క్రీడా పద్ధతికి సంబంధించిన పరిమితులు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. అన్ని అంశాలను బోధించడానికి క్రీడా పద్ధతి ఉపయోగపడదు. నేర్చుకోవడం కంటే ఆనందానికి ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. తరగతి గదిలో క్రమశిక్షణ కొరవడే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా క్రీడా పద్ధతి యొక్క పరిమితులు. నెక్స్ట్ వన్, పరిమితులకు లోబడిన స్వేచ్ఛ పిల్లలకు అవసరమైన వస్తువులను అనుభవాలను సమకూర్చగల వాతావరణం అనే 2 అవకాశాలు పిల్లలకు లభించినప్పుడు పిల్లల ప్రజ్ఞ, శారీరక, మానసిక శక్తులు వికసిస్తాయని విశ్వసించే బోధనా పద్ధతి ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 మాంటిసోరీ పద్ధతి. నెక్స్ట్ వన్, మాంటిసోరీ పద్ధతిలోని పరిమితులు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. బోధనోపకరణాలు ఎక్కువ అవసరం, భౌతిక మానసిక వనరులు ఎక్కువ అవసరం, కాలం వ్యయం, ధనం వ్యయం ఎక్కువ, సుశిక్షితులైన ఉపాధ్యాయులు లభించడం కూడా కష్టం. నెక్స్ట్ వన్, తెలుగు బోధన ఉద్దేశం కానిది. ఆన్సర్ ఆప్షన్ 3 భాష పట్ల, కవుల రచయితల పట్ల సద్వైఖరిని కలిగించకపోవడం. నెక్స్ట్ వన్, అవగాహన లక్ష్యానికి సంబంధించి సరికానిది. ఆన్సర్ ఆప్షన్ 3 ధ్వని అర్థాలను గ్రహిస్తారు, తన్మయత్వం పొందడం. నెక్స్ట్ వన్, జ్ఞానం అనే లక్ష్యానికి సంబంధించి సరికానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 కవితా శిల్పం, నాయక నాయిక భేదాలు, శైలి అనేది భాషా జ్ఞానం అనేది సరికాదు. నెక్స్ట్ వన్, ఉభయ భాషలలోని వాక్య నిర్మాణ పద్ధతులను తెలుసుకోవడం, ఉభయ భాషలలోని సమానార్థక పదాలకు జాతీయాలను ఎన్నుకోవడం అనే స్పష్టీకరణలు. ఆన్సర్ ఆప్షన్ 2 భాషాంతరీకరణ. నెక్స్ట్ వన్, కనీస అభ్యసన స్థాయిలకు సంబంధించి సరైనది ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 1 నుంచి 5 తరగతులు. 1 నుంచి 5 తరగతులకు 9 ప్రధాన సామర్థ్యాలు, 95 ఉపసామర్థ్యాలు ఉంటాయి. నెక్స్ట్ వన్, శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం, భావావగాహనం, ప్రాయోగిక వ్యాకరణం, స్వయం అధ్యయనం, భాషోపయోగం, శబ్దజాలంపై అధికారం అనేవి. ఆన్సర్ ఆప్షన్ 4 కనీస అభ్యసన స్థాయిలు. నెక్స్ట్ వన్, విద్యా హక్కు చట్టం 2009లోని 8వ సెక్షన్లు బాలల హక్కుల సంరక్షణ, పర్యవేక్షణ, ఫిర్యాదుల పరిష్కారం, జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయిలలో సలహా సంఘాల గురించి వివరిస్తాయి. ఆన్సర్ ఆప్షన్ 3 6వ అధ్యాయం 31 నుంచి 34 సెక్షన్లు. నెక్స్ట్ వన్, జ్ఞాన నిర్మాణం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగాల ద్వారా విద్యార్థులలో ఆ వికాసం జరుగుతుంది. ఆన్సర్ ఆప్షన్ 1 మూర్తిమత్వ వికాసం. నెక్స్ట్ వన్, విద్యా గమ్యాలు అంటే? ఆన్సర్ ఆప్షన్ 3 విద్యా ప్రణాళికల రూపకల్పనకు తోడ్పడేవి మరియు దీర్ఘకాలికాలు. నెక్స్ట్ వన్, జ్ఞాన రంగంలోని అంశాల అనుక్రమాల్లో సరైనది. ఆన్సర్ ఆప్షన్ 1 జ్ఞానం, అవబోధం, వినియోగం, విశ్లేషణ. నెక్స్ట్ వన్, నిర్ణీత సమయంలో సాధించాల్సిన సామర్థ్యాల అనుక్రమమే. ఆన్సర్ ఆప్షన్ 4 స్థాయి. నెక్స్ట్ వన్, క్రీడలలో బహిర్గతమయ్యే విద్యార్థుల మానసిక శక్తిని వినియోగించుకొని బహిర్గతమయ్యే బోధించే పద్ధతి క్రీడా పద్ధతి. అయితే ఈ పద్ధతిని ప్రతిపాదించినది. ఆన్సర్ ఆప్షన్ 3 కార్డ్వెల్ కుక్. నెక్స్ట్ వన్, విద్యార్థుల స్వయం అభ్యసనం ఇందులో ముఖ్య సూత్రం. ఆన్సర్ ఆప్షన్ 4 నియోజన పద్ధతి. దీనికే డాల్టన్ పద్ధతి అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ వన్, పద్యం, గేయం, పాటలోని శబ్ద చమత్కారాన్ని
అర్థ చమత్కారాన్ని సాధ్యమైనంత వరకు విద్యార్థులే గ్రహించేందుకు, తిరిగి సొంత మాటలలో సారాంశాన్ని చెప్పేందుకు తగిన సన్నివేశాలు కల్పించాలి. దీని ద్వారా విద్యార్థులలో ఆప్షన్ 2 రసానుభూతి, భావానుభూతిని కలిగించవచ్చు. నెక్స్ట్ 1 ఆంగికాభినయం, వాచికాభినయం ఈ పద్ధతికి చాలా ముఖ్యమైనవి. ఆన్సర్ ఆప్షన్ 1 నాటకీకరణ పద్ధతి. నెక్స్ట్ 1 పాఠ్యాంశంపై విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి కానీ, విద్యార్థులు తమలో తాము కానీ జట్లలో సమగ్రంగా మాట్లాడుకోవడం ఈ పద్ధతిలో ప్రధానం. ఆన్సర్ ఆప్షన్ 2 చర్చా పద్ధతి. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.